హాయ్ అందరికీ. ఈరోజు మా వారి పుట్టినరోజండి. సో, తను పూజ చేస్తుండు. నాకింక పనయిపోలేదనమాట. సో, నేను పని చేసుకుంటూ ఉన్నాను. అదే చెప్తున్నా ఇక్కడ. నా పనైతే అయిపోలేదు. ఇంకా ఉంది. బట్టలేసిన మిషన్‌లో. ఇంకా పాపకి చేపియాలి. నేను చేసుకోవాలి. కొన్ని బోర్లున్నాయి. టిఫిన్ చేసినయి అవన్నీ తోమాలి. సో, తర్వాత నేనిలా హెడ్ బాత్ చేసుకొనొచ్చినా అనమాట. సో, తనకి ఏం సర్ప్రైజ్ ఇవ్వాలి అని తెగ ఆలోచిస్తున్నా నేను. సో, లాస్ట్‌కి ఒక ఐడియా అయితే వచ్చింది. తనకి పెద్దగా బయట కేక్స్ అయితే నచ్చవండి. సో, ఫ్రూట్స్ ఆర్డర్ పెట్టమని చెప్పిన. ఆర్డర్ పెట్టిండు. ఏదైనా సర్ప్రైజ్‌గా ఇద్దామనుకున్నా. సో, ఇగ పెద్దగా ఐడియాలేం రావట్లే. జెప్టోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నా. ఇవన్నీ తీసుకున్నా అనమాట. సో, దాంతోని కేక్ చేద్దామని ఇలా ప్రిపేర్ అయినా. సో, అది వాటర్ మిలన్ కట్ చేసేసరికి నా తల ప్రాణం తోకకొచ్చింది. సో, మంచిగా నీట్‌గా కట్ చేయాలి అని ఇట్లా కట్ చేసేసరికి ఇలా అయింది. అంత పెంట పెంట చేసినా అనమాట. ఇంకా మస్క్ మిలను, గ్రేప్స్ నాకు కొన్ని దొరకలేదు. యాక్చువల్‌గా గ్లాస్ కేక్ చేద్దాం అనుకున్నా కానీ నాకు ప్రోమోగ్రానేట్ అండ్ యాపిల్, కివి ఇవి దొరకలే. ఇది మస్క్ మిలన్‌తోనే మంచిగా లవ్ సింబల్ చేద్దామంటే అసలే రావట్లే. ఏదో ట్రై చేసిన. ఇంకా దాంతోని రావట్లే కదా అని డ్రాగన్ ఫ్రూట్‌తోనైతే ట్రై చేసిన అనమాట. ఏదో అలా అయితే వచ్చింది. అప్పుడే నా పాప కూడా లేచేసిందిగా. తనేమో ఏడుస్తూ ఉంది. సో, ఏదో తొందరగా ఇట్లా చేసేసిన. తర్వాత ఇట్లా కొంచెం ఇక్కడ డెకరేట్ చేసిన. ఆయన రాకముందే ఏదో నాకు తోచినట్టు చేసిన. ఈ డెకరేషన్ ఇంట్లో ఉండే. సో, వాటితోనే స్టిక్ చేసేసిన. ఆ స్టిక్కర్స్ అయితే దొరకట్లే. ఏదో అలా ఇక ట్రై అయితే చేసిన. తర్వాత నేను రెడీ అయిపోవాలి. మా వారు ఫోన్ చేసి ఆఫీస్ నుండి వస్తున్నానన్నారు. ఇట్లా సింపుల్గా రెడీ అయినమాట. మా పాపను కూడా రెడీ చేసిన. తర్వాత మా ఆయన రాగానే ఇక నా ఫ్రూట్ కేక్ చూపించిన. సో, తనైతే బాగుంది అని అన్నారు. తనకి పెద్దగా ఇష్టం ఉండదన్నమాట బయట ఇది మైదాతో చేసిన కేక్స్ కానీ క్రీమ్స్ అవేవి నచ్చవు. సో, అందుకనేసి నేను ఇట్లా చేసిన. సో, కేక్ కట్ చేసుకున్నాక ఇక్కడ మా వారితో పాటు మా పాప కూడా కేక్ కట్ చేస్తుంది. తను మంచిగా తిన్నదనమాట పాప కోసం. అండ్ ఆయనకి కూడా ఇష్టం లేదు కాబట్టి ఇట్లా ఫ్రూట్ కేక్ చేసిన. పాప అయితే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తింటుంది. చూడండి బాగా ఎంజాయ్ చేసింది. తనకి ఫ్రూట్సే పెడతాం మేము ఎక్కువ. ఇలాంటి చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే ఇయ్యము. సో, ఇక్కడ నేను బొట్టు పెట్టుకున్నా అని తీసేస్తుంది. సో, అక్కడ నుండి ఇక బయటికి వెళ్ళిపోయామన్నమాట. మళ్ళీ బాబాయ్ హోటల్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ చూడండి ఒకసారి క్రౌడ్ చూడండి. చాలామంది వస్తున్నారు. టిఫిన్స్ కూడా బాగున్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి అన్నమాట. సో, అందరు వచ్చేస్తున్నారు ఇంకా అక్కడికే. మేము కూడా అక్కడికి వెళ్ళిపోయాము. నేనైతే పూరి ఆర్డర్ చేసుకున్నా. ఇంకా మా వారేమో కిచిడి, బిర్యానీ తిందాం అనుకున్నా కానీ ఇక నైట్లో అరగదేమో అని పూరితోనే సర్ది పెట్టుకున్నాము. ఇక అక్కడ నుండి పూరి కూడా ఆయిల్ ఫుడ్ అనుకోండి, అది అరగదు. కాకపోతే ఇక ఒప్పుకోక నాకు ఇడ్లీలు అయితే పెద్దగా నచ్చవు బయట. సో, మొన్న వెళ్ళినప్పుడు దోశ తిన్నా అని ఈరోజు పూరి తీసుకున్నా. ఇక అక్కడ నుండి బడీ హౌస్కి అయితే వచ్చినామండి. సో, ఏదన్నా కొత్తగా ట్రై చేద్దామని అనుకున్నాం. సో, పాప కొద్దిసేపు అయితే ఆడుకుంది కానీ దాని తర్వాత ఇక ఉండట్లే పోదాం ఇంటికి అని అంటుంది. మళ్ళీ అక్కడ చాలా హార్డ్గా ఉందన్నమాట. సో, తను ఉండట్లే. ఇంటికి తెచ్చుకున్నాం అనమాట బర్గరు. ఒక బర్గర్ వచ్చేసి 100 రూపీస్ అంట. అంత ఏం లేదు, అట్లా చెప్పకూడదు కానీ పర్లేదు. బయట బర్గర్ అయితే 50 రూపీస్ 60 రూపీస్కే వస్తుంది. కానీ అక్కడ 100 రూపీస్ అంట. ఇక తెచ్చుకొని నేనే తిన్నా. మా వారైతే తినలేదు. సో, ఇగో నా కేక్ ఇలా. బాయ్.